మెగాస్టార్ చిరంజీవి నిత్య కృషివలుడు, స్వయం ప్రకాశితుడు, సినిమాల్లో రారాజు, తెలుగు ప్రజలకు ఆరాధ్య నటుడు. మెగాస్టార్ అనే హోదా ఆయనకు దేదీప్యమానం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఎలాగో చిరంజీవిని చూసి నేర్చుకోవాల్సిందే. అటువంటి చిరంజీవికి నాడు అవమానం ఎదురైతే నేడు అరుదైన గౌరవం దక్కిందా? జగన్కు చంద్రబాబుకు ఉన్న తేడా ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసొచ్చిందా? అసలు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవిని మించిన విశిష్ట అతిథి ఇంకెవరుంటారు? కొత్తగా ఓ ప్రభుత్వం కొలువుదీరుతుంటే స్టేట్ గెస్ట్గా కాబోయే సీఎం ఆహ్వానించాలంటే ఆయన ఎంత ప్రముఖుడై ఉండాలి, ఎంతటి సమున్నత శిఖరాలు అధిరోహించి ఉండాలి. అంతటి కీర్తి ఉన్న సెలబ్రిటీలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. సినిమా, రాజకీయాలు, వ్యవస్థలను సైతం ప్రభావితం చేయగల సామర్థ్యం ఆయన సొంతం. ప్రభుత్వాలు మారతాయి, నాయకులు మారతారు, సీఎంలు మారతారు, వారి హోదాలు మారతాయి. కానీ చిరంజీవి ప్రభ దశాబ్దాలుగా వెలుగుతూనే ఉంది. మెగాస్టార్ హోదా దేదీప్యమానం. చిరంజీవి పేరే ఓ గౌరవం. తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలం. పదవి చేతిలో ఉందని, అధికారం ఉందని, చిరంజీవి అనుభవం అంత వయసు కూడా ఉండని జగన్ తెలుగువారి ఆరాధ్య దైవం అంత చిరంజీవిని ఇంటికి పిలిపించి ఎంతలా అవమానించారో ప్రపంచమంతా చూసింది. అంతటి పెద్ద మనిషి రెండు చేతులు జోడించి నమస్కరిస్తుంటే జగన్ వెకిలి నవ్వులు నవ్వుతూ పట్టించుకోనట్లు నటించడం, ఆ దృశ్యాన్ని కావాలనే వీడియో తీసి స్ప్రెడ్ చేయడం, ఎంతటి వారైనా సరే తన ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే, అందరికంటే తానే గొప్పవాడిని అన్నట్టు చిరంజీవి అంతటి వాడితోనే దండం పెట్టించుకున్న తాను అందరికంటే గొప్పవాడిని అన్నట్లుగా వ్యవహరించిన సంగతి తెలుగు ప్రజలు ఇప్పట్లో మరిచిపోరని, తమ ఆరాధ్య నటుణ్ణి అవమానిస్తే ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో తెలుగు ప్రజలకు తెలియనిది కాదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నాడు జగన్ వద్ద చిరంజీవికి అంతటి అవమానం జరగ్గా నేడు మాత్రం ఆయనకు విశిష్ట గౌరవం దక్కింది. ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. చంద్రబాబు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎందరో అతిథుల్ని ఆహ్వానించారు. అయితే మెగాస్టార్ చిరంజీవిని విశిష్ట అతిథిగా ఆహ్వానించారు చంద్రబాబు. ఇది చిరంజీవి అభిమానులకి సంబరం, తెలుగు ప్రజలకు ప్రత్యేకం. కారణం, చిరంజీవి అనే పేరే గౌరవం, ఆకర్షణ. చిరంజీవిని పిలిచారా? చిరంజీవి వచ్చారా? చిరంజీవి ఎక్కడా? సగటు తెలుగు ప్రజల నుంచి వచ్చే సాధారణ మాట ఇది. అంతగా చిరంజీవి తన ప్రభావం తెలుగు నేలపై చూపారు. కార్యక్రమం ఏదైనా చిరంజీవి ఉంటే అదొక అందం. తెలుగు రాష్ట్రాల్లో విశిష్ట వ్యక్తిగా ఆహ్వానం అందుకోవాలంటే స్ఫురించే పేరు చిరంజీవి మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో చిరంజీవికి అవమానం జరిగిందనేది వాస్తవం. అంతటి హీరో నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం దక్కలేదనే బాధ మెగా అభిమానుల్లో ఉండిపోయింది. దాదాపు తన తండ్రి వయసున్న వ్యక్తికి, తెలుగువారి ఆరాధ్య దైవమైన వ్యక్తికి జగన్ గౌరవం ఇవ్వకపోవడం ప్రపంచంలో ఉన్న తెలుగువారందరినీ బాధ పెట్టిన మాట వాస్తవం. ప్రతి ఒక్కరూ ఆ సంఘటన గురించి చర్చించుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన ఓ నేత సీఎం అవుతుంటే ప్రమాణ స్వీకారానికి విశిష్ట అతిథిగా ఆహ్వానం అందుకున్నారు చిరంజీవి. అది ఆయన స్థానం, స్థాయి అని ఫ్యాన్స్ ముచ్చట పడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సామాన్యుడి నుండి సెలబ్రిటీ వరకు అందరూ అవమానాలను ఎదుర్కొన్నవారే. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి విశిష్ట అతిథిగా చిరంజీవిని పిలిచారంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. బాబుతో పాటుగా పవన్ కూడా అధికారంలో భాగస్వామి కావడంతో తన తమ్ముడు పవన్ కోసమైనా చిరు వచ్చి తీరుతారు. కానీ చంద్రబాబు తానే స్వయంగా చిరుకు ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం చూస్తుంటే విలువ తెలిసిన నాయకుడికి, విధ్వంసాన్ని నమ్ముకున్న నాయకుడికి తేడా స్పష్టంగా అర్థమవుతుందంటూ చంద్రబాబు, జగన్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెబుతున్నారు మెగా అభిమానులు. ఇక చిరంజీవిని విశిష్ట అతిథిగా పిలవడంపై చంద్రబాబుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలుగునాట కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న చిరంజీవికి విశిష్ట గౌరవం ఇవ్వడం చంద్రబాబు మంచితనానికి నిదర్శనంగా చెబుతున్నారు.